నమస్కారం భక్తులారా, ఈరోజు మనం చెప్పుకోబోయే విషయం వృశ్చిక రాశి వారికి సంబంధించిన ఒక అద్భుతమైన రహస్యం. ఈ వీడియోని చివరి వరకు చూసిన వారికి మాత్రమే ఈ రహస్యం పూర్తిగా అర్థమవుతుంది. ముఖ్యంగా వృశ్చిక రాశివారు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మీ జీవితంలో ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఒక శుభ సమయం ఇప్పుడు ప్రారంభమవుతోంది. వృశ్చిక రాశివారికి ఒక ప్రత్యేకమైన గుణం ఉంటుంది. వీరు బయటికి చాలా కఠినంగా కనిపించినా మనసులో మాత్రం ఎంతో మృదువుగా ఉంటారు. ఒకసారి ఎవరినైనా నమ్మితే ప్రాణం పెట్టి నమ్ముతారు. ఒకసారి స్నేహం చేస్తే జీవితాంతం ఆ స్నేహాన్ని నిలబెట్టుకోవాలని చూస్తారు. కాని ఇదే మంచితనం చాలాసార్లు వీరికి శాపంగా మారుతుంది. ఎందుకంటే ఎదుటి వ్యక్తి కూడా తమలాగే నిజాయితీగా ఉంటాడని భావిస్తారు. అందుకే చాలా సందర్భాల్లో వీరు మోసపోతారు. సహాయం చేసిన వారే వెనక నుండి ద్రోహం చేసిన సందర్భాలు కూడా వృశ్చిక రాశివారి జీవితంలో కనిపిస్తాయి. మీరు కూడా అలాంటి అనుభవం ఎదుర్కొన్నట్లయితే కామెంట్ బాక్స్లో జై మహాకాళి అని తప్పకుండా రాయండి. వృశ్చిక రాశివారికి సంపద ద్వారం తెరుచుకోబోతుంది. 3 కలశాల రహస్యం గురించి పూర్తిగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. వృశ్చిక రాశివారి జీవితంలో ఒక విచిత్రమైన విషయం ఉంటుంది. వీరు కష్టపడేది ఎక్కువ, కాని ఫలితం మాత్రం ఆలస్యంగా వస్తుంది. ఒక పని కోసం ఎంతో శ్రమించినా చివరి నిమిషంలో అవకాశం చేజారిపోతుంది. దీంతో చాలామంది వృశ్చిక రాశివారు నా అదృష్టం ఎప్పుడు మారుతుంది, నా కష్టం ఎప్పుడు ఫలిస్తుంది అని ఎప్పుడూ బాధపడుతూ ఉంటారు. అయితే శాస్త్రాల ప్రకారం ప్రస్తుతం గ్రహస్థితులు మారుతున్నాయి. ఈ మార్పు వృశ్చిక రాశివారికి ఒక కొత్త దారిని చూపించబోతోంది. మీరు గతంలో కోల్పోయిన అవకాశాలు, ఆగిపోయిన పనులు, వాయిదా పడిన ధనప్రాప్తి ఇవన్నీ ఒక్కొక్కటిగా మీ వైపు తిరిగి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే మీరు ఏ ప్రాంతం నుండి ఈ వీడియో చూస్తున్నారో కామెంట్ చేయండి. మీ జీవితంలో ఎవరినైనా నమ్మి మోసపోయారా? అది కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. భక్తులారా, వృశ్చిక రాశివారిలో మరో గొప్ప గుణం ఏమిటంటే, వీరు ఎంత కష్టంలో ఉన్నా కాని బయటకు చెప్పరు. తమ బాధను తమలోనే దాచుకుంటారు. అందుకే చాలామంది వీరిని అర్థం చేసుకోలేరు. రాత్రుల్లో నిద్ర పట్టకపోయినా, మనసులో వేల ఆలోచనలు ఉన్నా ఎదుటివారికి మాత్రం నవ్వుతూ కనిపిస్తారు. ఈ గుణం దేవుడికి చాలా ఇష్టం అని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. అందుకే దేవుడు ఆలస్యంగా ఇచ్చినా కాని అద్భుతంగా ఇస్తాడు. ఇప్పుడు మీరు వినబోయే విషయం చాలా ముఖ్యమైంది. ఇటీవల కొన్ని ఆధ్యాత్మిక సంకేతాలు వృశ్చిక రాశివారికి కనిపిస్తున్నాయి. ఇంట్లో దీపం అకస్మాత్తుగా ఎక్కువసేపు వెలగటం, దేవాలయానికి వెళ్లాలనే కోరిక కలగటం, కొన్ని ప్రత్యేకమైన కలలు రావటం వంటి సంకేతాలు శుభ ఫలితాలకు సూచనగా భావిస్తారు. ఇవి ఎందుకు జరుగుతున్నాయి? దీనికి కారణం ఒక మహారహస్యం. ఆ రహస్యం ఏంటో తెలుసుకోవాలంటే వీడియోని చివరి వరకు ఖచ్చితంగా చూడండి. ఆధ్యాత్మిక శాస్త్రాల ప్రకారం వృశ్చిక రాశివారి అదృష్టాన్ని సూచించే 3 దివ్య కలశాల గురించి ఒక పురాతన విశ్వాసం ఉంది. మొదటి కలశం ధైర్య కలశం. ఈ కలశం యొక్క ఆశీర్వాదం పొందిన వ్యక్తి ఎన్ని కష్టాలు వచ్చినా కాని వెనక్కి తగ్గడు. జీవితంలో ఓడిపోయినట్లుగా అనిపించినా చివరికి ఖచ్చితంగా గెలుస్తాడు. ఇక రెండవది సంపద కలశం. ఇది ధనప్రాప్తిని సూచిస్తుంది. నిలిచిపోయిన డబ్బులు రావటం, కొత్త అవకాశాలు రావటం, ఆదాయం పెరగటం వంటి ఫలితాలను సూచిస్తుంది. ఇక మూడవ కలశం దైవానుగ్రహ కలశం. ఈ కలశం యొక్క ఆశీర్వాదం లభిస్తే జీవితంలో సరైన సమయంలో సరైన వ్యక్తులు మిమ్మల్ని కలుస్తారు. అడ్డంకులన్నీ తొలగిపోతాయి. అదృష్టం మెల్లిగా మారటం ప్రారంభమవుతుంది. భక్తులారా, ఈ 3 కలశాల ఆశీర్వాదం గురించి విన్న మీరు తప్పకుండా ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. ఇంకా చాలా ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి. వృశ్చిక రాశివారికి రాబోయే 90 రోజుల ఫలితాలు ఏమిటి? ఏ రోజుల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ దేవాలయ దర్శనం వీరికి శుభప్రదం అనే వివరాలు కూడా ఇప్పుడు తెలుసుకుందాం. 3 కలశాల రహస్యం గురించి తెలుసుకున్న తర్వాత చాలామంది ఒక ప్రశ్న అడుగుతారు. ఈ ఆశీర్వాదాలు నిజంగా మన జీవితంలో ఎలా పనిచేస్తాయి అని. దానికి సమాధానం తెలుసుకోవాలంటే ముందుగా వృశ్చిక రాశివారి జీవితంలో జరిగే కొన్ని ప్రత్యేకమైన విషయాలను అర్థం చేసుకోవాలి. వృశ్చిక రాశివారు బయటకు ఎంత బలంగా కనిపించినా లోపల మాత్రం చాలా భావోద్వేగాలతో ఉంటారు. వీరు ఎవరికైనా మనసు ఇస్తే పూర్తిగా నమ్ముతారు. అందుకే జీవితంలో ఎక్కువగా గాయపడేది కూడా వీరే. చాలా సందర్భాల్లో మీరు సహాయం చేసిన వారే మిమ్మల్ని మర్చిపోయి ఉండవచ్చు. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు పక్కన ఉంటామని చెప్పిన వారు మీకు దూరమై ఉండవచ్చు. మీ విజయాన్ని చూసి సంతోషపడాల్సిన వారే అసూయతో ప్రవర్తించి ఉండవచ్చు. అయితే భక్తులారా, దైవం అన్నింటినీ గమనిస్తూనే ఉంటుంది. మనకు జరిగిన ప్రతి అన్యాయం,
ప్రతి అవమానం, ప్రతి కన్నీటి బొట్టు దైవ లెక్కల్లో నమోదవుతుందని పురాణాలు కూడా చెబుతున్నాయి. అందుకే కొన్నిసార్లు దేవుడు మనకు వెంటనే ఫలితాన్నివ్వడు. సమయం వచ్చినప్పుడు ఒకేసారి అనేక ఆశీర్వాదాలను ప్రసాదిస్తాడు. ఇక్కడే వృశ్చిక రాశివారి యొక్క అదృష్టద్వారం తెరుచుకోవటం ప్రారంభమవుతుంది. మీరు గతంలో ఎన్నోసార్లు ఇంకా ఎంతకాలం ఇలా అని అనుకుని ఉండవచ్చు. కాని ఇప్పుడు పరిస్థితులు నెమ్మదిగా మారబోతున్నాయి. ఇప్పటివరకు ఆగిపోయిన కొన్ని పనులు ఒక్కసారిగా పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా ఎదురుచూస్తున్న వార్తలు వస్తాయి. కొత్త పరిచయాలు మీ జీవితంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. ముఖ్యంగా ధనానికి సంబంధించిన విషయాల్లో ఒక కొత్త మార్పు ప్రారంభమవుతుంది. మీరు ఈ వీడియోని ఇంతవరకే చూస్తుంటే కామెంట్ బాక్స్లో జై భైరవ అని రాయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ప్రతిరోజు ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు మీకు అందుతాయి. ఇప్పుడు రెండవ కలశం గురించి మరింత లోతుగా తెలుసుకుందాం. సంపద కలశం యొక్క ఆశీర్వాదం పొందిన వారికి డబ్బు కేవలం ఒక మార్గం ద్వారానే రాదు. కొన్నిసార్లు కొత్త ఉద్యోగ అవకాశాల రూపంలో వస్తుంది. కొన్నిసార్లు వ్యాపారంలో లాభాల రూపంలో వస్తుంది. మరికొన్నిసార్లు చాలా కాలంగా ఆగిపోయిన బాకీలు తిరిగి రావటం ద్వారా వస్తుంది. అయితే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. సంపద కలశం యొక్క అనుగ్రహం పొందిన వ్యక్తి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. లేకపోతే వచ్చిన ధనం నిలవదు. అందుకే పెద్దలు ఒక మాట చెబుతారు, లక్ష్మీదేవి రావటం కంటే ఆమెను నిలబెట్టుకోవటం గొప్ప విషయం అని. వృశ్చిక రాశివారు సాధారణంగా ఉదార స్వభావం కలవారు. ఎవరికైనా సహాయం చేయటానికి ఎప్పుడూ కూడా ముందుంటారు. ఇది మంచి లక్షణమే అయినప్పటికీ కొన్నిసార్లు అతిగా నమ్మటం వల్ల కూడా నష్టాలు వస్తాయి. అందుకే రాబోయే కాలంలో మీరొక విషయాన్ని జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. అందరినీ ప్రేమించండి, కాని అందరినీ పూర్తిగా నమ్మకండి. మీ రహస్యాలను అందరితో పంచుకోకండి. మీ భవిష్యత్తు ప్రణాళికలను అందరికీ చెప్పకండి. ఎందుకంటే మీ ఎదుగుదలను చూసి సంతోషపడేవారు ఎంతమంది ఉన్నారో అసూయపడేవారు కూడా అంతేమంది ఉంటారు. భక్తులారా, ఇప్పుడొక ఆశ్చర్యకరమైన సంకేతం గురించి కూడా తెలుసుకుందాం. వృశ్చిక రాశివారికి సంపద యోగం ప్రారంభం కావటానికి ముందు కొన్ని దైవిక సంకేతాలు కనిపిస్తాయి. ఉదాహరణకి, అకస్మాత్తుగా పాత స్నేహితులు మీకు గుర్తుకు రావటం, దేవాలయానికి వెళ్లాలనే కోరిక పెరగటం, ఒకే రకమైన సంఖ్యలు మళ్లీ మళ్లీ కనిపించటం, శివుడు లేదా అమ్మవారికి సంబంధించిన కలలు రావటం. ఇలాంటి సంకేతాలు కనుక కనిపిస్తే ఇవి శుభ సూచనలుగా భావించాలి. ఇక మూడవ కలశమైన దైవానుగ్రహ కలశం మీ జీవితంలో ఎలా పనిచేస్తుంది అంటే, ఆ కలశం యొక్క ప్రభావం మొదలైనప్పుడు అసాధ్యంగా అనిపించిన పనులు సాధ్యమవుతాయి. ఎదురు కాలేని అడ్డంకులు తొలగిపోతాయి. మీకు సహాయం చేసే వ్యక్తులు సరైన సమయంలో మీ జీవితంలోకి వస్తారు. ముఖ్యంగా మీరు ఒంటరిగా లేరనే భావన కలుగుతుంది. దైవం మీతో ఉందనే నమ్మకం పెరుగుతుంది. ఈ నమ్మకమే జీవితాన్ని మార్చే శక్తిగా మారుతుంది. అందుకే వృశ్చిక రాశివారు రాబోయే రోజుల్లో నిరాశను దూరం పెట్టాలి. మీరు కోల్పోయిన అవకాశాల గురించి ఆలోచించడం తగ్గించాలి. రాబోయే అవకాశాల కోసం సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే అదృష్టం తలుపు తట్టినప్పుడు సిద్ధంగా ఉన్నవారే దాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతారు. మరి వృశ్చిక రాశివారికి రాబోయే 90 రోజుల్లో ఎటువంటి ప్రత్యేకమైన మార్పులు జరగబోతున్నాయి? వారికి ఏ తేదీలు ముఖ్యమైనవి? ఏ దేవతారాధన మరింత శుభప్రదం అనే విషయాల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చిక రాశివారికి రాబోయే కాలంలో కనిపించే కొన్ని ముఖ్యమైన మార్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చాలా కాలంగా మీ మనసులో ఒక కోరిక దాగి ఉండవచ్చు. కొంతమంది ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉండవచ్చు. మరికొందరు వ్యాపారంలో ఎదగాలని ప్రయత్నం చేస్తూ ఉండవచ్చు. ఇంకొందరు కుటుంబ సమస్యలు తొలగిపోవాలని కోరుకుంటూ ఉండవచ్చు. వృశ్చిక రాశివారి జీవితంలో ఒక ప్రత్యేకత ఏంటంటే, వీరు ఓడిపోటాన్ని అంత సులభంగా అంగీకరించరు. ఎన్ని కష్టాలు వచ్చినా మళ్లీ లేచి నిలబడటానికే ప్రయత్నిస్తారు. అందుకే దైవం కూడా వీరికి ప్రత్యేకమైన అవకాశాలను ప్రసాదిస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. అయితే ఒక విషయాన్ని మాత్రం గుర్తుంచుకోండి, అదృష్టం అనేది కేవలం డబ్బు రూపంలో మాత్రమే రాదు. కొన్నిసార్లు మంచి ఆరోగ్యం రూపంలో వస్తుంది. కొన్నిసార్లు మంచి వ్యక్తుల రూపంలో వస్తుంది. కొన్నిసార్లు సరైన నిర్ణయం తీసుకునే జ్ఞానం రూపంలో వస్తుంది. ఈ 3 కలశాల రహస్యంలో దాగి ఉన్న అసలు సందేశం కూడా ఇదే. మొదటి కలశం మీకు ధైర్యాన్నిస్తుంది. రెండవ కలశం మీకు సంపదను ఇస్తుంది. మూడవ కలశం మీకు దైవానుగ్రహాన్నిస్తుంది. ఈ 3 కలిసినప్పుడు జీవితంలో అద్భుతమైన మార్పులు కనిపించటం ప్రారంభమవుతుంది. వృశ్చిక రాశి జాతకులారా, ఇప్పుడు మీలో చాలామంది అనుకుంటూ ఉండవచ్చు, ఈ అనుగ్రహం పొందాలంటే ఏం చెయ్యాలి అని. ఆధ్యాత్మికంగా చెప్పాలంటే ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే శివుణ్ణి స్మరించండి. ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని భక్తితో జపించండి. తల్లిదండ్రులను గౌరవించండి. అవసరమైన వారికి మీ శక్తి మేరకు సహాయం చేయండి. ఎవరినీ మోసం చేయకండి. ఎవరికీ అనవసరంగా హాని చేయకండి. ఇవి సాధారణ విషయాలాగా కనిపించినా దైవానుగ్రహాన్ని ఆకర్షించే గొప్ప మార్గాలు.
మీరు వృశ్చిక రాశివారైతే కనుక ఇప్పుడే వీడియోని లైక్ చేసి జై మహాదేవ అని కామెంట్ బాక్స్లో రాయండి. అలాగే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. భక్తులారా, ఇప్పుడొక చిన్న కథ వినండి. ఒకప్పుడు ఒక వ్యక్తి తన జీవితంలో వరుసగా అపజయాలను ఎదుర్కొన్నాడు. ఎంత కష్టపడ్డా కాని విజయం దొరకలేదు. ఎంత ప్రయత్నించినా కాని డబ్బు నిలవలేదు. అప్పుడతను ఒక మహాత్ముణ్ణి కలిసి నా అదృష్టం ఎప్పుడు మారుతుంది అని అడిగాడు. ఆ మహాత్ముడు నవ్వుతూ ఇలా చెప్పాడు, నువ్వు విత్తనాన్ని నాటిన రోజే పండు రావాలని ఆశిస్తున్నావు, కాని ప్రకృతి తన సమయానికి మాత్రమే ఫలితాన్నిస్తుంది అని. ఆ మాట విన్న తర్వాత ఆ వ్యక్తి నిరాశను వదిలేశాడు. తన కర్తవ్యాన్ని కొనసాగించాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అతని జీవితం పూర్తిగా మారిపోయింది. భక్తులారా, ఈ కథ మనకొక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. దైవం ఆలస్యం చేయవచ్చు కాని అన్యాయం చేయదు. మీ కష్టం వృధా కాదు, మీ కన్నీళ్లు వృధా కావు, మీ నిజాయితీ వృధా కాదు. సమయం వచ్చినప్పుడు వాటి ఫలితం తప్పకుండా లభిస్తుంది. ప్రస్తుతం వృశ్చిక రాశివారికి కూడా ఇలాంటి సమయం దగ్గర పడుతోందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. కొంతమందికి ఆర్థిక పురోగతి కనిపించవచ్చు, కొంతమందికి కొత్త అవకాశాలు రావచ్చు, మరికొందరికి కుటుంబంలో శుభకార్యాల సూచనలు కనిపించవచ్చు. అయితే ఎలాంటి అవకాశం వచ్చినా అహంకారానికి దూరంగా ఉండండి, వినయంగా ఉండండి, దైవంపై విశ్వాసాన్ని నిలబెట్టుకోండి. ఎందుకంటే వినయం ఉన్నచోటే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. భక్తులారా, ఇప్పుడు ఈ వీడియోలో అత్యంత ముఖ్యమైన సందేశాన్ని మీరు వినండి. 3 కలశాల అసలు రహస్యం బయట ఎక్కడో లేదు, అవి మీలోనే ఉన్నాయి. ధైర్యం అనే కలశం మీ హృదయంలో ఉంది. సంపదను సృష్టించే శక్తి మీ కష్టంలో ఉంది. దైవానుగ్రహాన్ని పొందే మార్గం మీ మంచి పనుల్లో ఉంది. ఈ 3 శక్తులను గుర్తించిన రోజునుంచే మీ జీవితంలో మార్పు ప్రారంభమవుతుంది. అందుకే ఎప్పుడూ ఆశను కోల్పోకండి. మీపై మీకు నమ్మకం ఉండాలి, దైవంపై విశ్వాసం ఉండాలి. మరి వృశ్చిక రాశివారికి త్వరలో జరగబోయే కొన్ని ఆశ్చర్యకరమైన శుభ సంకేతాలు ఏంటి? ఇంట్లో కనిపించే ఏ లక్షణాలు సంపద యోగానికే సూచనగా భావిస్తారు? దేవాలయంలో ఏ ప్రత్యేక పూజ చేయటం శుభప్రదం అనే ఆసక్తికరమైన విషయాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశివారికి సంబంధించిన 3 కలశాల రహస్యం, వారి జీవితంలో రాబోయే మార్పులు, దైవానుగ్రహం గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్న మరో ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. వృశ్చిక రాశివారికి సంపద యోగం ప్రారంభమయ్యే ముందు కొన్ని శుభ సంకేతాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు మీరు చాలా రోజులుగా నిలిచిపోయిన పనులు అకస్మాత్తుగా కదలటం గమనించవచ్చు. ఎన్నో నెలలుగా ఫోన్ చేయని వ్యక్తి మీకు ఫోన్ చేయవచ్చు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న సమాచారం మీకు చేరవచ్చు. ఒకప్పుడు మూసుకుపోయినట్లుగా కనిపించిన తలుపులు మళ్లీ తెరుచుకోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో చాలామంది ఇది యాదృచ్ఛికమా లేక దైవ సంకేతమా అని ఆలోచిస్తారు. భక్తులారా, జీవితంలో జరిగే ప్రతి మంచి విషయాన్ని దైవ ఆశీర్వాదంగా భావించి కృతజ్ఞతతో స్వీకరించడం చాలా ముఖ్యమైంది. ఎందుకంటే కృతజ్ఞత ఉన్నచోట మరిన్ని ఆశీర్వాదాలు వస్తాయి. వృశ్చిక రాశివారు సాధారణంగా చాలా కష్టపడే స్వభావం కలవారు. కాని కొన్నిసార్లు ఒక చిన్న తప్పు చేస్తారు. అదేంటంటే తమ విజయాన్ని తామే తక్కువ చేసి చూడటం. తాము సాధించిన వాటిని గుర్తించకుండా ఇంకా పొందలేని వాటి గురించే ఎక్కువగా ఆలోచించటం. దీనివల్ల మనసులో నిరాశ పెరుగుతుంది. కాబట్టి ఈ రోజు నుండి మీరొక నిర్ణయం తీసుకోండి. మీ జీవితంలో ఇప్పటికే ఉన్న మంచి విషయాలను గుర్తించండి. మీ కుటుంబాన్ని గుర్తించండి, మీ ఆరోగ్యాన్ని గుర్తించండి, మీ ప్రతిభను గుర్తించండి, మీ కష్టపడే స్వభావాన్ని గుర్తించండి. ఇవి కూడా దేవుడు మీకిచ్చిన గొప్ప వరాలే. భక్తులారా, ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఇప్పుడే ఒక లైక్ చేయండి. మీరు వృశ్చిక రాశివారైతే కనుక కామెంట్ బాక్స్లో ఓం నమఃశివాయ అని రాయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయటం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు మీకొక ఆధ్యాత్మిక సందేశం గురించి చెబుతాను. ఒక దీపం చీకటిని తరిమివేయటానికి పెద్దగా శబ్దం చెయ్యదు, అది కేవలం వెలుగుతుంది. అలాగే నిజమైన విజయం కూడా పెద్ద ప్రకటనలు చెయ్యదు, నిశ్శబ్దంగా వస్తుంది. వృశ్చిక రాశివారి జీవితంలో కూడా ఇలాంటి మార్పు ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. మీ ప్రణాళికలను అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. మీ లక్ష్యాలను అందరికీ వివరించాల్సిన అవసరం లేదు. నిశ్శబ్దంగా కష్టపడండి. సమయం వచ్చినప్పుడు ఫలితమే మాట్లాడుతుంది. భక్తులారా, ఇప్పుడొక ముఖ్యమైన విషయం. వృశ్చిక రాశివారు కోపాన్ని నియంత్రించుకోవటం నేర్చుకోవాలి. ఎందుకంటే సాధారణంగానే ప్రశాంతంగా ఉంటారు, కాని ఒక్కసారి కోపం వస్తే చాలా తీవ్రంగా వీరు స్పందిస్తారు. కొన్ని మంచి అవకాశాలు కూడా ఈ కోపం వల్ల దూరమయ్యే అవకాశముంది. అందుకే మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించండి. నిర్ణయం తీసుకునే ముందు ప్రశాంతంగా ఉండండి. ఆవేశం తగ్గిన తర్వాత తీసుకున్న నిర్ణయాలే ఎక్కువగా సరైనవిగా ఉంటాయి. ఇప్పుడు ధనయోగానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన అంశం గురించి కూడా తెలుసుకుందాం. సంపద అనేది కేవలం డబ్బు మాత్రమే కాదు,
సంతోషకరమైన కుటుంబం కూడా సంపదే, మంచి ఆరోగ్యం కూడా సంపదే, నిజమైన స్నేహితులు కూడా సంపదే, మంచి పేరు కూడా సంపదే. ఈ 4 ఉన్న వ్యక్తి నిజమైన ధనవంతుడు. అందుకే వృశ్చిక రాశివారు కేవలం డబ్బు కోసం మాత్రమే కాకుండా జీవిత సమతుల్యత కోసం కూడా ప్రయత్నించాలి. వృశ్చిక రాశి జాతకులారా, మీ జీవితంలో త్వరలో ఒక మంచి మార్పు రావాలని మీరు కోరుకుంటే ఈ క్షణంలోనే మనసులో శివుణ్ణి స్మరించండి, భక్తితో ప్రార్థించండి, మంచి పనులు చేయండి, మీ కర్తవ్యాన్ని నిజాయితీగా నిర్వర్తించండి. దైవం మీకు సరైన సమయంలో సరైన ఫలితాన్ని అందిస్తుంది. ఇదే 3 కలశాల రహస్యంలో దాగి ఉన్న అసలు సందేశం. ధైర్యంగా ఉండండి, నమ్మకంగా ఉండండి, దైవంపై విశ్వాసం ఉంచండి. మీ కష్టం మీద నమ్మకం కోల్పోకండి. ఎందుకంటే ఈరోజు కష్టపడుతున్న వ్యక్తి రేపు విజయానికి ప్రతీకగా నిలుస్తాడు. మరి వృశ్చిక రాశివారికి రాబోయే కాలంలో కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం, ధనప్రాప్తి విషయాల్లో ఎలాంటి శుభసూచనలు కనిపించవచ్చు? ఈ ఆసక్తికరమైన అంశాల గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా కుటుంబ విషయాల గురించి మాట్లాడుకుందాం. వృశ్చిక రాశివారు తమ కుటుంబాన్ని చాలా ప్రేమిస్తారు. బయట ప్రపంచం కోసం ఎంత కష్టపడినా వారి మనస్సు మాత్రం ఎప్పుడూ కుటుంబ సభ్యుల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. కాని కొన్ని సందర్భాల్లో మీ మంచితనాన్ని అందరూ అర్థం చేసుకోకపోవచ్చు. మీరు చేసే త్యాగాలను గుర్తించకపోవచ్చు. మీ ప్రేమను కూడా కొందరు బలహీనతగా భావించవచ్చు. కాని నిరాశ చెందకండి. ఎందుకంటే నిజమైన ప్రేమకు, నిజమైన మంచితనానికి ఫలితం ఆలస్యంగా వచ్చినా కాని తప్పకుండా వస్తుంది. రాబోయే కాలంలో కుటుంబంలో ఉన్న కొన్ని అపార్థాలు తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. దూరమైన బంధువులు మళ్లీ దగ్గరయ్యే అవకాశముంది. కుటుంబ సభ్యుల మధ్య ఆనందకరమైన వాతావరణం ఏర్పడే సూచనలు ఉన్నాయి. భక్తులారా, మీ కుటుంబంలో శాంతి నెలకొనాలని మీరు కోరుకుంటే కామెంట్ బాక్స్లో జై శివశంభో అని రాయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ఇక ఇప్పుడు ఉద్యోగం గురించి మాట్లాడుకుందాం. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వృశ్చిక రాశివారికి ఒక ముఖ్యమైన సందేశం. కొన్నిసార్లు మనం కోరుకున్న అవకాశం రాకపోవచ్చు. కాని దానర్థం మనకు విజయం దూరమైందని కాదు. దైవం మన కోసం మరొక మంచి అవకాశాన్ని సిద్ధం చేస్తూ ఉండవచ్చు. అందుకే ప్రయత్నాన్ని ఆపకండి. మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోండి. కొత్త విషయాలు నేర్చుకోండి. ప్రతి ఇంటర్వ్యూను ఒక అనుభవంగా భావించండి. ప్రతి అపజయాన్ని ఒక పాఠంగా స్వీకరించండి. ఇలా ముందుకు సాగిన వారికి విజయం తప్పకుండా లభిస్తుంది. ఇక వ్యాపారం గురించి చూస్తే, వ్యాపారం చేసే వృశ్చిక రాశివారు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. విజయం అనేది ఒక్కరోజులో రాదు. చిన్న చిన్న అడుగులే పెద్ద విజయానికి దారితీస్తాయి. రాబోయే కాలంలో కొత్త పరిచయాలు, కొత్త అవకాశాలు, కొత్త ఆలోచనలు మీకు ఉపయోగపడవచ్చు. అయితే తొందరపడి పెద్ద నిర్ణయాలు తీసుకోకండి. ఆలోచించి అడుగువేయండి. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. అప్పుడు మీరు చేసే ప్రయత్నాలు మరింత ఫలవంతంగా మారుతాయి. ఇక ధనప్రాప్తికి సంబంధించిన విషయాన్ని గమనిస్తే, చాలామంది ధనవంతులు కావాలని కోరుకుంటారు. కాని ధనం రావటానికి ముందు దాన్ని నిర్వహించే జ్ఞానం కూడా చాలా అవసరం. మీ ఆదాయం ఎంత ఉన్నా ఖర్చులను నియంత్రించకపోతే సంపద నిలవదు. అందుకే పెద్దలు చెబుతారు, సంపాదించటం ఒక కళ అయితే దాన్ని నిలబెట్టుకోవటం ఒక మహావిద్య అని. వృశ్చిక రాశివారు రాబోయే రోజుల్లో అనవసరమైన ఖర్చులు తగ్గించడానికి ప్రయత్నిస్తే మంచి ఫలితాలు పొందుకుంటారు. కొత్త అవకాశాలను జాగ్రత్తగా పరిశీలించండి. మోసపూరిత వాగ్దానాలను నమ్మకండి. త్వరగా ధనవంతులను చేస్తామని చెప్పే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే వృశ్చిక రాశివారు కొన్నిసార్లు నమ్మకం వల్ల నష్టపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడొక ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మీరు తెలుసుకోవాలి. దైవం మన జీవితాన్ని మార్చటానికి ముందుగా మన ఆలోచనలను మారుస్తుంది. ఆలోచనలు మారితే అలవాట్లు మారుతాయి. అలవాట్లు మారితే నిర్ణయాలు మారుతాయి. నిర్ణయాలు మారితే భవిష్యత్తు మారుతుంది. అందుకే ఈ రోజు నుండి మీ గురించి మీరు మంచి ఆలోచనలు చేయండి. నేను చెయ్యగలను, నేను సాధించగలను, దైవం నా వెంట ఉంది అనే విశ్వాసాన్ని పెంచుకోండి. ఈ విశ్వాసమే విజయానికి మొదటి మెట్టు. ఈ వీడియోని ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికీ పరమశివుడి ఆశీర్వాదాలు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు వృశ్చిక రాశివారైతే కనుక కామెంట్ బాక్స్లో హరహర మహాదేవా అని తప్పకుండా రాయండి. వీడియోని లైక్ చేయండి. ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ స్నేహితులకి, కుటుంబ సభ్యులకి వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే ఒక మంచి సందేశం మరొకరి జీవితంలో ఆశను నింపవచ్చు. ఇంకా వృశ్చిక రాశివారికి సంబంధించిన మరిన్ని ఆశ్చర్యకరమైన ఆధ్యాత్మిక రహస్యాలు, శుభయోగాలు, దైవానుగ్రహ సంకేతాల గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. ఓం నమః శివాయ. హరహర మహాదేవ. జై మహాకాళి.